श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। బాబా అంటున్నారు, నాపై నీ దృష్టి నిలుపు, నేను నీ పైన నా దృష్టి నిలుపుతాను అంటున్నారు. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీ పైన నా దృష్టి నిలుపుతాను. గురువుని సంపూర్ణంగా నమ్ముకో, అదే అసలైన సాధన. సంపూర్ణంగా అంటే అన్నింటికి, అన్ని కాలాలలోనూ, పరిస్థితులలోనూ నమ్ముకో, అదే అసలైన సాధన. గురువుని మనం గుర్తుపెట్టుకొని ఆయన నమ్ముకోవటమే అసలైన సాధన. నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది, వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వర్తిస్తాను. నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది అంటున్నారు. అంటే ఏంటి? బాబా యొక్క అవతారం దేహ పరిమితమైంది కాదు. మన కోసం ఆయన దేహంతో వచ్చినప్పటికీ కూడా ఆయన దేహాన్ని గుప్తం చేసినప్పటికీ సమాధి అనంతరం కూడా బాబా యొక్క అవతార కార్యం అలానే కొనసాగుతూ ఉంటుంది. నిజమైన మహాత్ముల యొక్క ప్రభ వాళ్ళు అవతారం చాలించిన తర్వాత, లేకపోతే సమాధి అయిన తర్వాత ఇంకా ఎక్కువగా వెలుగుతుందట. అంటే వాళ్ళు నిజమైన మహాత్ములా కాదా అనేది దాన్ని బట్టి తెలిసిపోతుందండి సార్. దత్త సాంప్రదాయంలో ఉన్న మహాత్ములందరూ చూడండి, వాళ్ళ సమాధి అనంతరం ఇంకా వాళ్ళ ప్రభ ఎక్కువగా ఉంటుంది. ఎంతో మందిని ఈ మార్గంలోకి తీసుకొచ్చి అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకని బాబా అంటున్నారు, నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది, వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది. ఎవరైతే ఎప్పుడు నన్నే చూస్తూ నా గురించిన మాటలనే వింటూ ఎల్లప్పుడూ సాయి సాయి అనే నామాన్ని ఉచ్చరిస్తూ నాయందే మనసు నిలుపుతారో వాడు నిశ్చయంగా దైవాన్ని చేరుకుంటాడు. వాడి ఇహపరాల గురించి భయపడనవసరం లేదు అంటున్నారు. అయితే ఎవరైతే ఎప్పుడు నన్నే చూస్తూ నా గురించిన మాటలనే వింటూ ఎల్లప్పుడూ సాయి సాయి నామాన్ని ఉచ్చరిస్తూ నా యందు మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుకుంటాడు. వాడి ఇహపరాలను గురించిన భయపడవలసిన పని లేదు అంటున్నారు. నాకు అర్పించకుండా ఎవరైతే ఏమీ తినరో వాడికి నేను బానిసను అంటున్నారు బాబా. అంటే ముందు కృతజ్ఞతతో ఉంటూ నేర్చుకోవాలి. బాబా ఏమంటారు? నాకు ఎవరైతే అర్పించకుండా ఏమీ తినరో, తినే ముందు ప్రతిదీ కూడా ఆయన ప్రసాదంగా మనం ఆ భావంతో ఆయనకి సమర్పించి మనం ప్రసాదంగా తీసుకుంటాము. బాబా అంటున్నారు, అలా మనం చేస్తే వాడికి నేను బానిసను అంటున్నారు. అంటే అలా సేవ చేస్తాను అంటున్నారు. గురువు ఎన్నడూ కూడా తనను నీకు గురువుగా చేసుకోడు. ఆయనను గురువుగా గణించవలసింది నువ్వు. అంటే సంపూర్ణ విశ్వాసం పెట్టుకోవాలి. పూచిక పుల్లనైనా సరే నీ గురువుగా పెట్టుకుంటే గమ్యం చేరుతావో లేదో చూడు అన్నారు. బాబా అంటారు, గురువెన్నడూ కూడా తనని నీకు గురువుగా చేసుకోడట. ఏదండి నేనే గురువుని అని చాటుకోడు. ఆయన గురువు అని చెప్పడు. రమణ భగవాన్ని తీసుకున్నా మరి ఆయన అసలు మౌనంగానే ఉండేవారు. ఎవరైతే నేను గురువుని చెప్తారో వాళ్ళు గురువు అనే పదానికి, ఆ పదవికి తగిన వారే కాదు అన్నారు. అంటే ఎవరైతే ఇప్పుడు మాస్టర్ గారు అంటారు, మామిడి పండు ఉంది, నేను మామిడి పండుని చెప్పుకోదట. మామిడి పండు తిని మనం ఇది మామిడి పండుని గుర్తిస్తాం. అట్లాగే గురువుని కూడా, గురువు ఎప్పుడు తన గురించి ఎప్పుడు నేను గురువుని అని చెప్పుకోరు. అందుకే బాబా ఏమన్నారు, వెళ్ళి ఆ గురువులో ఉన్న స్తంభాన్ని పూజించుకోవచ్చు కదా అన్నారు. మరి నన్ను పూజించండి అని కూడా అన్నారు. అంటే గురువెన్నడూ తనను నీకు గురువుగా చేసుకోడు. ఆయనను గురువుగా గణించవలసింది నువ్వే. అంటే సంపూర్ణ విశ్వాసం పెట్టుకోవాలి. ఇప్పుడు బాబా ఉన్నారు, ఎటువంటి లీలను చూడకుండానే, అంతకుముందు మనం సాయి చంద్రులు చెప్పుకున్న కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు అంతే, మహల్సాపతి కానివ్వండి, వీళ్ళు ఆయన నుంచి ఎటువంటి లీలను పొందకముందే ఆయన దివ్యత్వాన్ని గుర్తించి ఆయన మీద అటువంటి భావాన్ని ఏర్పరచుకున్నారు. అట్లాగే ఇక్కడ గురువు దగ్గర, ఇప్పుడు బాబా గురువులు కూడా ఆయనకి ఏమి లీలలు చూపించలేదు. అయినప్పటికీ కూడా ఆయనలో ప్రకటమవుతున్న ఆ
ప్రేమ, ఏమీ ఆశించకుండా ప్రేమ, ఆయన ఉన్న ముఖంలో ఉన్నటువంటి ఆ తృప్తి, శాంతి, వాటిని చూసి ఆయన గుర్తించారు. అందుకని గురువు అన్నట్టు తను నీకు గురువుగా చేసుకోడు, ఆయనను గురువుగా గణించవలసింది నువ్వు. అంటే పూర్ణ విశ్వాసం పెట్టుకోవాలి. పూచికనైనా సరే నీ గురువుగా పెట్టుకుంటే గమ్యం చేరతావో లేదో చూడు అన్నారు. నా గురువు అన్నీ లాగేసుకొని 2 పైసలు దక్షిణ అడిగారు, నేను ఇచ్చాను. ఆయన కోరింది కాసులు కాదు, ఆయన అడిగింది 1 నిష్ఠ 2 ఓరిమి. అంటే మన గురువుని ఆశ్రయించాం కాబట్టి మనకి అన్ని ఆయన ఇచ్చేస్తారు. ఇప్పుడు మన బాబాని పట్టుకున్నా, ఇంకో మహాత్ములు పట్టుకున్నా, ఎవరిని పట్టుకున్నా కానీ మనం ఆయన ఆశ్రయించి ఆయనకి పూజ చేస్తున్నాం కాబట్టి ఆయన మనకి అన్ని ఇచ్చేస్తారనుకుంటాం. కానీ బాబా ఏమంటున్నారు, నా గురువు నేను ఆశ్రయించిన తర్వాత నా గురువు నావన్నీ గురువు లాగేసుకున్నారట. నావన్నీ లాగేసుకొని 2 పైసలు దక్షిణ అడిగారు, నేను ఇచ్చాను. ఆయన కోరింది కాసులు కాదు. ఏంటట అంటే 1 నిష్ఠ 2 సబూరి. నిష్ఠ అంటే అన్ని రూపాల్లోనూ నా గురువే ఉన్నారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రవర్తించడం. అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నారు. మన మాటలు చెప్తూ ఉంటాం భగవంతుడి సర్వవ్యాపి అన్ని జీవుల్లోనూ ఉన్నాడని. కానీ మన వ్యవహారంలో వచ్చేసరికి అక్కడ లోపల పూజ గదిలో చెప్పింది బయటికి రాగానే మళ్ళీ మొదలు పెట్టేస్తాం. అంటే ఏంటి, లోపల చెప్పిన దానికి మన ప్రవర్తనలో దానికి ఎక్కడా కూడా అసలు కనెక్షనే లేకుండా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇంతమంది పూజలు చేస్తున్నా పూజలు ఫలించవంటే, పూజలు అంటే మనం ఏమనుకుంటామంటే ఈ చేసేస్తే ఆయన తృప్తి పడిపోతాడు, పాప ఆయనతో వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నట్టుగా. అందుకని బాబా ఏమంటున్నారు, నా గురువు నావన్నీ లాగేసుకొని 2 పైసలు దక్షిణ అడిగారట. ఏంటి ఆ 2 పైసలు అంటే 1 నిష్ఠ. నిష్ఠ అంటే ఏదో నేను నిష్ఠగా చేస్తానండి, శ్రద్ధగా చేస్తాను అట్లా కాదు. దేని పట్ల శ్రద్ధ అంటే అన్ని జీవుల్లోనూ అన్ని రూపాల్లోనూ అంతటా ఆయనే ఉన్నారు అన్న దాని పట్ల, ఆ భావం పట్ల నిష్ఠగా ఉండటం. 2 ఓరిమి, అన్ని పరిస్థితుల్లోనూ నా గురువు సర్వజ్ఞుడు, ఆయన ఇది ఏదైనా ఆయనకి తెలుసు, ఇది మనం చేసుకున్న వాటి నుంచి వస్తుంది. ఏదైనా కానీ మనం సహనంతో ఉండాలి, ఎలాంటి పరిస్థితి ఎదురైనా కానీ. మన గురువు ఎప్పుడు మనల్ని ఆయన పరీక్షించాలంటే అసలు పరీక్షలో నిలవలేం కదా. మనం అంతకుముందు చేసుకున్నవి మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు అవగాహన లేని వల్ల మనం ఎలా పడితే అలా మాట్లాడేస్తాం. కానీ అవగాహన కుదిరిన తర్వాత ఏమనిపిస్తుంది, బాబా ఏదో కష్టం నీ దేనివల్లనా రాని కష్టం, ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని మనం ప్రార్థించేట్లుగా మన అవగాహన పెరుగుతుంది. అందుకని ఆ ఓర్మి. కానీ మనం కొంతమంది ఏం చేస్తామంటే అవగాహన లేనప్పుడు ఆ అనుభవించవలసి వచ్చినప్పుడు దాన్ని మనం నిందిస్తూ దాన్ని తిట్టుకుంటూ నేనేం చేశాను అందుకు వచ్చింది ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ మాస్టర్ గారు ఏమంటారు, ఆ సహనం ఎలా ఉండాలట, ఎలాగో భరించక తప్పనప్పుడు ఏడుస్తూ భరించడం ఎందుకు, మనం చేసుకునే దాని ప్రతిఫలం మనకు వస్తుంది. అందుకే ఏమన్నారు, మంచి కర్మలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి, చెడు కర్మలు చేసుకుంటే వాటి ఫలితాలు వస్తాయి. 2 మనం చేసుకున్నవే. అనుభవించవలసి వచ్చినప్పుడేమో భగవంతుడు నాకు ఇచ్చాడు, ఆయనకి ఏదో మన గ్రహాలు ఇచ్చాయంటాం. గ్రహాలకి ఏం పని అంటే, మనం తప్పు చేసి ఇప్పుడు ఒక దొంగతనం చేశాడు అనుకోండి, ఆ దొంగతనం చేసిన వాడిని ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కనుక పట్టుకుంటే పోలీస్ వ్యవస్థ వాడికి శిక్ష చేసినట్టు అనుకుంటున్నాడు, వీడు చేసిన తప్పు పని వల్ల కదా అనే విషయం మర్చిపోతాడు అనమాట. అందుకని నా గురువు నావన్నీ లాగేసుకొని 2 పైసలు దక్షిణ అడిగారు, 1 నిష్ఠ 2 ఓరిమి, ఆ 2 నేను సమర్పించాను. ఆయన కోరింది కాసులు కాదు, బాబా అడిగేది అది మన నుంచి. అందరికీ అన్ని ఇచ్చేవాడికి మనం ఇచ్చేవేమి లెక్క. మనం మొక్కుకుంటాం, బాబా ఇదేనే జరిగితే వచ్చి నీ హుండీలో వేస్తాం, ఆయన దగ్గర డబ్బులు లేవా. సర్వ సృష్టిని ఈ సంపద అంతా ఆయన పాదాల దగ్గర ఉంటే సృష్టించిన వాడికి మనం ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేసినట్టు. అయితే ఎందుకు అలా చేస్తామంటే, మన మాటల్లో మాస్టర్ గారు అంటారు, మనకి అత్యంత ప్రియమైనది అదే కదా, అందుకని ఆ ప్రియమైన దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలట. అంతేగాని ఆయనకి ఎక్కువ మంది ఇస్తారు కదా మనం ఇంత ఇవ్వాలా అనుకునే ఆలోచన ఉంటుంది. అలా కాదు, ఇదంతా నాకు ఆయన వల్ల కదా వచ్చింది అనుకొని ఇచ్చేది ఉంటుంది. అందుకని మాస్టర్ గారు అంటారు, మనం ఎందుకు దక్షిణగా సమర్పించాలి అంటే మన జీవితం అంతా దీని సంపాదన కోసమే గడిపేస్తాం. అంతే తప్పించి వేరే ఏది మనం ప్రాముఖ్యత ఇవ్వము. రెండవది అంతకంటే ప్రీతి ఉండదు. కనుక మనకు అది ప్రియమైంది కనుక, బాబా నాకు అత్యంత ప్రియమైంది ఏంటి అంటే డబ్బే, అందుకని అది దాని దక్షిణగా ఇవ్వడానికి మనం ఇవ్వాలి తప్పించి ఆయన దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని కాదు.
మనం గత వారం బాబా బోధల గురించి చెప్పుకుంటూ ఇప్పుడు చెప్పుకున్న సూక్తులు ఇవన్నీ కూడా మనం వీటన్నిటిని ఎంతగా వివరించుకున్నా కానీ బాబా జీవితాన్ని కనుక సమగ్రంగా పరిశీలిస్తే లభించేంతటి విలువైన బోధ మిగిలిన దేని వల్ల రాదు అంటారు మాస్టర్. ఇవన్నీ కూడా బాబా చెప్పిన మాటని మనం కొంతవరకు అర్థం చేసుకోవటానికి, కానీ ఇవన్నీ ఆయనలో ఆచరణలో ఆయనలో ఎలా సమన్వయం ఉన్నాయో చూసినప్పుడు అరే బాబా చెప్పింది ఒక్క మాట కూడా ఆయన ఆచరించకుండా చెప్పలేదేమో అనిపించేంత అద్భుతంగా అంత పరిపూర్ణంగా ఉంటాయి. బాబా మీకేంటి మీరు చెబుతారు, మమ్మల్ని ఎవరైనా తిడితే పక్కకి వెళ్ళమంటారు, ఆయన చేసి చూపిస్తూ ఉన్నారు. లే అక్కడి నుంచి లే అని మాస్టర్ గారు అంటారు. ఆయన చూడటం కాదు, ఆయనకి పరీక్ష పెట్టినప్పుడు కూడా ఆయన ఎంతగా ఆయన ఆచరించి చూపేవారు. అందరూ ఆయన భగవత్ స్వరూపమని ప్రార్థిస్తూ ఉంటే పూజ చేసుకుంటూ ఉంటే నానా వాళ్ళు వచ్చి లే అన్నారట. అంటే నువ్వెవరన్నా అనడానికి అనలేదు ఆయన. ఇది నాదైతే కదా, నా స్థానం అయితే కదా. నిందిస్తూ ఉన్నా కానీ అలానే ఉన్నారు, అలా మాలికనే ఉన్నారు. అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఏదైతే మనం కష్టం అనుకుంటూ ఉన్నామో అంతటి మహనీయుడైన ఆయన ఆచరణలో చేసి చూపించారు. అంతేకాకుండా గత వారం మనం చెప్పుకున్నది బాబా యొక్క ప్రధాన దృక్పథం అల్లా మాలిక్ అనే ఆడియోలో ప్రకటన అవుతుంది. బాబా దగ్గరికి వెళ్ళాం, ఎవరో మహాత్ముడంట గొప్పవాడంట అని చెప్తే వెళ్ళాం, కానీ ఏమడగాలో తెలియదు. ఆధ్యాత్మిక అవగాహన లేనప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాం? మనకున్న సమస్యలే అడుగుతాం. అంటే గురువు దొరికినా కానీ మనకున్న సమస్యలే, ఇంకెవరు దొరికినా కానీ మనకున్న సమస్యల గురించి అడుగుతాం. అంతేగాని గురువు అంటే ఎవరు, మనకి ఇటువంటి దాని నుంచి బయట వేసేవారు, ఈయన్ని ఏం కోరుకోవాలని తెలియదు. కానీ ఆయన ఏమంటున్నారు, ఎలా జీవించాలో తెలియదు. కానీ బాబా ఏమంటున్నారు, వీడికి ఏం అడిగినా అడగకపోయినా, వీడికి తెలిసినా తెలియకపోయినా ఆయన మాత్రం అల్లా మాలిక్ అంటున్నారు. అదేంటి అల్లా మాలిక్ అంటున్నారు అంటే ఆ బాబా యొక్క ప్రధానమైన దృక్పథం, ఆయన అసలు ఎలా జీవించారు, మనల్ని ఎలా ఉండమంటున్నారు అనేదంతా కూడా అల్లా మాలిక్ అన్న ఒక్క పదంలో ఆ ఆర్యోపుల్లో ప్రకటన అవుతుంది అంటున్నారు. ఎందుకని అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని, ఈ మొత్తం కూడా ఆయనకి సంబంధించినవి. ఆయన నడిపించినట్లు ప్రకృతి నడిపి సూత్రాలను అనుసరించి ప్రవర్తించేదే కానీ దాని నుంచి భిన్నంగా వేరే ఉండడానికి ఏం లేదు. నేను దేవుణ్ణి నమ్మనండి, నేను ఆయన పూజించనండి, ఇవన్నీ ఏదో పిచ్చి, ఇంతగా డెవలప్ అయిన మన సైన్స్ లో ఇంతగా అడ్వాన్స్ అని ఈ ప్రపంచంలో ఇంకా దేవుడు ఏంటి, పటాలేంటి, పూజలు ఏంటి అని మనం అంటూ ఉంటాం. ఈ ప్రశ్న ఆ రోజున మాస్టర్ గారు కూడా అడిగారు. కానీ కొన్ని సైన్స్ మనకి ఏమైనా తెలుసా, టెక్నాలజీ మనకి ఏమైనా తెలుసా? వాళ్ళు ఏదో చేస్తారండి, వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్లు చేస్తారు, స్పేస్ లోకి వెళ్ళినా వాళ్ళే వెళ్తారు, మేము వెళ్ళాం. కానీ చెప్పుకోవడానికి సైన్స్ ఎంతో అడ్వాన్స్ అయిపోయిందంట అనమాట. అలాగే ఆధ్యాత్మికతలో కూడా మా గ్రంథాల్లో చెప్పినవన్నీ రష్యాలో వాటిల్లో వాళ్ళు సాధన చేసి యోగ శక్తితో వస్తువుని కదిలిస్తూ ఉన్నారన్నారట. మీరేమైనా చేయగలరా అని అడుగుతారు మాస్టర్. అంటే మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే మనకేమీ తెలియదు, సైన్స్ బాగా ముందుకెళ్ళిందంట. ఎంత ముందుకెళ్ళిందంటే తెలియదండి, అంటూ ఉంటే విన్నాం. టెక్నాలజీ ముందుకు వెళ్ళింది, చేతిలో ఫోన్ పట్టుకొని మనం ఏమనుకుంటున్నాం, సైన్స్ డెవలప్ అయిపోయింది అంటున్నాం. అందుకని కానీ ఎన్ని తెలుసుకున్నా కానీ ఇక్కడ మాస్టర్ గారు అంటున్నారు, బాబా చెప్పిన ఈ అల్లా మాలిక్ అన్న దానిలోనే ఈ మొత్తం ఆయన ప్రధానమైన దృక్పథం. మనమేమనుకుంటున్నాం, ఆ విషయాన్ని మర్చిపోవడం వల్ల ఇవన్నీ మనమే సంపాదించుకున్నాం, మనమే సృష్టించుకున్నాం, మన శరీరాన్ని మనమే పోషించుకుంటున్నాం అనుకుంటూ ఉన్నాం. శరీరానికి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం అందించడం తప్పించి, అది కూడా భగవంతుడి తయారు చేసిన ఆహారం తప్పించి ఇంక వేరేగా ఏం చేయట్లా. లోపల జరిగే ఏ ఒక్క క్రియ మన చేతిలో లేదు. శ్వాస మనం తీసుకుంటున్నామండి అంటాం, కానీ మనల్ని శ్వాస తీసుకోమంటే 5 నిమిషాలు అమ్మో ఇంత కష్టపడి శ్వాస తీసుకోవడం అనిపిస్తుంది. ఏ ఒక్క క్రియ మంది కాదు, ఈ మొత్తం కూడా భగవంతుడి నడిపించినట్లుగా ప్రకృతి శక్తులు, ప్రకృతి సూత్రాలను అనుసరించి ప్రవర్తిల్లేవే. అందుకే మాస్టర్ అంటారు. అలా అనగానే మనం ఏం చేస్తాం, ఎప్పుడు మనకుండే లక్షణం ఏంటంటే ఏది చెప్పినా బయట చూస్తాం. ఎందుకని మన ఇంద్రియాలతోనే మనకి ఇది కాబట్టి, ఈ ఇంద్రియం మనకున్న ఈ కళ్ళు కానివ్వండి, ముక్కు కానివ్వండి, చెవులు కానివ్వండి, ఏవైనా బయట వాటిని చూస్తాం, బయట వాటిని గురించే మనం అనుభూతి పొందుతాం, కానీ లోపల జరిగేదాన్ని మనం చూడలేము, వినలేము. అదే ఇంద్రియాలు లోపల శరీరంలో ఎలా ఉన్నాయి, మన అవయవాలు ఎలా ఉన్నాయి, మన క్రియ ఎలా జరుగుతుంది, లోపలికి ఒకసారి కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటే నీకు ఉండదు, కళ్ళు మూసుకుంటే ఏం కనపడదు. అంటే మనదంతా కూడా అవుట్ సైడ్ ప్రొజెక్షనే కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే ఏది చెప్పినా కానీ బయటకే చూస్తాం. ఓహో ఇవన్నీ భగవంతుడు, బయట ఉన్నవన్నీ భగవంతుడు సృష్టించింది అంటున్నారు. అని మాస్టర్ గారు అంటున్నారు, మన దేహము, దాని పరిణామాలు, మనస్సు, ఇవన్నీ కూడా అందులో భాగాలే. ఎంత పర్ఫెక్ట్గా ఆయన ప్లాన్ చేస్తే
ఒక్కొక్క మనిషి ఎంత ఎదగాలి, అంతకు మించి ఇప్పుడు పెరుగుతూనే ఉన్నారనుకోండి, 100 ఏళ్ళు కనుక పెరుగుతూ ఉంటే ఏమవుతుంది? వాడు ఎక్కడికి 50 అడుగులకి వెళ్తాడు మనిషి. అంటే ఎంత పర్ఫెక్ట్‌గా లోపల ఒక్కొక్క శరీరంలోని ఒక్కొక్క ఆర్గాన్ ఎంత ఎంత పెరగాలి, గుండె ఎంత ఎంత మోతాదులో ఉండాలి, లోపల పొట్ట ఎంత ఉండాలి, పేగులు ఎంత ఉండాలి. అంటే ఇదంతా ఎవరు చేస్తూ ఉన్నారు? హూజ్ ఇంటెలిజెన్స్ ఈస్ డూయింగ్ ఇట్ అంటే భగవంతుడు అంత అద్భుతంగా ఆయన ఏర్పరిచిన వాటి నుంచి. మనం ఏమనుకుంటున్నాం? ఇవన్నీ నావి, నా ఆలోచనలు, నేను తెలివైన వాడిని, నేను చదువుకున్నాను, ఇలాంటి మాటలతోటి లోపల జరిగే ఇంటెలిజెన్స్ ని కూడా మనం గుర్తించలేని స్థితిలో ఉంటాం. ఎన్ని చేసినా, మనం నమ్మినా నమ్మకపోయినా, ఆయన విధించిన సూత్రాలను అనుసరించి ఆ లిమిట్స్ లో మనం బతకాల్సిందే గాని, నేను దేవుడిని నమ్మనండి, ఆయన పెట్టినట్టుగా 100 సంవత్సరాలు ఏంటి, నేను 500 సంవత్సరాలు బతుకుతాను నమ్మనండి ఎవరినన్నా. లేదండి నాకు 2 చేతులు ఏంటి, నాకు 10 చేతులు కావాలి, ఆయన పెట్టినట్టు ఏంటి, నాకు 10 చేతులు కావాలి, రమ్మనండి. అంటే మనం అర్థం చేసుకుందంటే మనకి మనస్సు, దేహము, మన ఆలోచనలు ఇవన్నీ కూడా ఈ పరిమితుల నుంచి నడుచుకోవాల్సిందే తప్పించి వేరుగా నేను ఇవన్నీ డిఫై చేసి ఉంటాను అంటానికి లేదనమాట. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన దేహం, దాని పరిణామాలు, మన మనస్సు ఇవన్నీ కూడా ఆ ప్రకృతి శక్తులు అనుసరించి ఇవి ఉత్పన్నం చేసి నడిపించేవే. అందుకే ప్రకృతి ఆ రూపాలు ధరించి ఆయా రీతుల్లో ప్రవర్తిస్తుంది. అందుకే మాస్టర్ అంటున్నారు, ఇందులో మనదంటూ ఏదీ లేదు. ఎందుకు మనదంటూ ఏదీ లేదంటున్నారు? ఈ శరీరం కూడా మనకి ఇవ్వబడింది. ఏమండి, నా శరీరాన్ని నేను అనుకున్నట్టుగా నేను మలుచుకుంటానని ఏమైనా ఉంటుందా? నాకు ముక్కు ఇలా ఉందండి, కాదు ఇక్కడ ఉండాలి అనుకుంటే అవుతుందా? అంటే ఏంటి, ఈ శరీరం మనకి ఇవ్వబడింది, ఇందులో దీన్ని సద్వినియోగం చేసుకొని దీని ద్వారా పొందవలసిన ప్రయోజనాన్ని పొందడానికి ఇచ్చారే తప్పించి, మనం ఎంతసేపటికి సంపాదించుకుందాం అన్న ఒక్క ఆలోచనతో జీవితాన్ని దానికే వినియోగిస్తున్నాం. అందుకే మనకి ప్రీతికరమైనది ఏదైతే ఉందో దాన్ని దక్షిణగా సమర్పించాలి అనేది. కనుక ఇందులో మనదంటే ఏమీ లేదు. ఏంటి మనది? బయటవి కానివ్వండి, ఆఖరికి మన శరీరము, మన ఇంద్రియాల యొక్క శక్తి, ఏది తీసుకున్నా కానీ అవన్నీ కూడా ఆయన చేత నడిపించబడుతున్నవే. అది గుర్తించినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దాకా మనం అహంకరిస్తూ ఉంటాం, నేను ప్లాన్ చేసుకున్నానండి, నేను చదువుకున్నానండి, నేను ఉద్యోగం చేస్తున్నానండి, నేను సంపాదించానండి అని. మనకంటే ముందు ఇలా విర్రవీగిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉండి ఉంటారు, చరిత్రలో ఎక్కడా నిలిచుండరు వాళ్ళు. ఇంతకంటే ఎక్కువ సంపాదించి, ఇంతకంటే ఎక్కువ చేసి, ఇంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళు. పుస్తకాల్లో చదువుకునే చదివే మనం తెలివి అనుకుంటాం. మళ్ళీ ఏ రోజు ఒక సూత్రం కనుక్కున్నది లేదు. ఆ పుస్తకాల్లో వచ్చిన విషయంలో ఏ ఒక్క లా నేను ఒక 4-5 లాస్ కనిపెట్టానండి ప్రకృతిని అనుసరించి లేదా గమనించి అంటానికి లేదు. కానీ మనం ఏమంటూ ఉంటాం, మరే మహా తెలివైన వాళ్ళు అండి, మేము యూనివర్సిటీ ఫస్ట్ అంటాం. అంటే ఏదైనా కానీ మనకంటే ముందు కొన్ని కోట్ల మంది చేసిన పని చేస్తున్నామే కానీ, లేదండి నేను ఆకాశం నుంచి గమనిస్తూ ఉంటే ఒక విషయాన్ని గమనించాను, లేకపోతే గ్రావిటీని కనిపెట్టాను, కనిపెట్టడం అంటే అక్కడ ఉందని గమనించాను, అలా మాటలు మనకేమీ లేవు కదా. కానీ మన అహంకారం ఎలా ఉంటుంది? అందుకే అంటున్నారు మాస్టర్ గారు, ఇందులో మనదంటే ఏమీ లేదు, మనకి ఇవ్వబడింది. బ్యాంకులో పనిచేసేవాడు కనుక బ్యాంక్ అంతా నాదే అనుకుంటే సాయంత్రం తెచ్చుకున్నాడు అనుకోండి, తీసుకెళ్ళి లోపలేస్తారు. పనిచేసేంతసేపు వాడు ఉద్యోగం గుర్తుపెట్టుకోవాలి, లోపల వాడు పని చేయడానికి కావాల్సిన అధికారాలన్నీ ఉంటాయి. సాయంత్రం ఆఫీస్ వచ్చేటప్పుడు మాత్రం వచ్చినవన్నీ లెక్క చెప్పి వాడికి కావాలి. నేను మేనేజర్ని, లేదు వాళ్ళ డిపాజిట్ అంతా నేను తెచ్చుకుంటా అన్నాడు అనుకోండి, అంటే ఏంటి, ఆ ఉద్యోగం వాడికి ఇవ్వబడింది, ఆ ఉద్యోగంలో వాడు ఏం చేయాలో అది చేయాలి. అట్లాగే మన దేహం కూడా మనకి ఇవ్వబడింది. అందుకని మాస్టర్ అన్నారు, ఇందులో మనదంటే ఏదీ లేదు. ప్రకృతికి కూడా దానికి ఆధారమైన భగవంతుడు లేక అల్లా అనబడే విశ్వ చైతన్యం ఏర్పరిచింది. ఈ ప్రకృతి అంతా కూడా అలా ఏర్పరిచింది. అందుకే మాస్టర్ అంటారు, అందుకే దేని పట్లైనా నేను, నాది అనే భావాలను పొందటం మన అజ్ఞానం మాత్రమే. మరి ఈ దేహమే మంది కాదు, ఈ మనస్సు అసలు మనం మన అధీనంలోనే ఉండదు. ప్రశాంతంగా కూర్చుందామంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆలోచనలు ఆపుకుందాం అనుకుంటే వేరేది వస్తూ ఉంటుంది, దాన్ని ఆపుకుందాం అంటే ఇంకోటి వస్తూ ఉంటుంది. మన శరీరం మన ఆధీనంలో లేదు, మన మనస్సు మన ఆధీనంలో లేదు, బయట నడిచేవేవి మన ఆధీనంలో లేవు. అయినా కానీ మనం ఏమనుకుంటూ ఉన్నాం, ఇవన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని. అంటే ఆ విషయం అర్థమైనప్పుడు మొదట ఇందులో మనదంటూ ఏమీ లేదు అనేది. అందుకని దేని పట్లైనా నేను, నాది అనే భావం పొందటం మన అజ్ఞానం మాత్రమే అంటున్నారు. అయితే మనం లాస్ట్ వారం ఏం చెప్పుకున్నాం అంటే, మాస్టర్ చెప్పింది అజ్ఞానం ప్రకృతి సిద్ధమే కదా అంటే, అజ్ఞానం ఉన్న ప్రతి వాడు దానికి బయటపడడానికి మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు కనుక చేతనైన వాళ్ళు దాని నుంచి బయటికి రావడానికి వాళ్ళకి తెలిసిన మార్గాలు, బుద్ధుడు, మాస్టర్ లాంటి మహనీయులు అయితేనేమో ఈ కాలాన్ని జయించడం లేదా పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోవాల్సిందేనా, దీన్ని జయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని
ఇలా చేసి దాన్ని వెతుకుతూ వచ్చిన వాళ్ళు, దానిలో నుంచి అన్వేషణ చేసిన వాళ్ళు. అంటే ఇవన్నీ ఏం తెలుపుతున్నాయి? అజ్ఞానం సహజమే అయితే మనం దాన్ని హాయిగా ఎంజాయ్ చేయాలి కదా! అందులోంచి బయటకు రావడానికి మనం అందరం చేస్తూ ఉన్నాం కనుక అది సహజమైంది కాదు అని అంటున్నారు. అందుకనే మాస్టర్ చెప్తున్నారు, నేను నాది అనే అహంకార మమకారాలు అట్టి అజ్ఞాన జనితమైన ప్రలోభాలు దుఃఖానికి కారణమని, అవి అసత్యమని, కనుక అసత్యాన్ని గుర్తించకపోవడమే దుఃఖానికి కారణమని దాన్నే అల్లా మాలిక్ అని బాబా నిరంతరం స్మరించారు. ఆయన పరిపూర్ణత చెందిన తర్వాత కూడా ఆయన ఎందుకు స్మరించారు అంటే మనకైతే దాని ఇది తెలియజేయడం కోసం. ఒరే ఇదంతా మీరు, ఇదంతా నాది నాది అని అనుకుంటూ ఉన్నావు, నేను అనుకుంటూ ఉన్నావు. కానీ వాడు వెళ్ళిపోయే వరకు అలానే ఉంటాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడు దేనికోసం కొట్టుకులాడాడో, దేనికోసం వాడాడో అన్ని అక్కడే ఉన్నాయి, అన్ని వెళ్ళిపోతూ ఉంటాడు మనిషి. కానీ అక్కడ దానికోసం జీవించినంతసేపు ఏమంటున్నాడు, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటూ. ఆ లోపల ఉన్న ప్రాణం ఏదో పోయిన తర్వాత, ఆ జీవం ఎగిరిపోయిన తర్వాత చూడండి ఎన్ని ఉన్నాయి రమ్మన్నా కానీ రాడట. కథలు వినడు, ఆసక్తి లేదు. అంటే అందుకని ఇది కేవలం ఇది మాత్రమే సత్యం, దీనికోసమే జీవితం ఉంది, ఇది నాది నేను అని ఉండటమే అజ్ఞానం అంటున్నారు మాస్టర్ గారు. అందుకని ఈ నేను నాది అనే అహంకార మమకారాలు అన్ని భగవంతుని అంటంలో అహంకారం పోతూ ఉంది. ఇవన్నీ నావి అని అంటంలో ఏమవుతుంది, మన అజ్ఞానం బలపడుతూ ఉంది. నేను నాది అనే అహంకార భావాలు, మమకారాలు అట్టి అజ్ఞాన జనితమైన ప్రలోభాలు దుఃఖానికి కారణమని. ఇప్పుడు ఏంటి, అమ్మో ఇది పొందాల్సిందే, ఇది తెచ్చుకోవాల్సిందే అని అనుకున్నాం అనుకోండి, అది దొరకనంతసేపు దుఃఖమే. అది వచ్చే రోజు వస్తుంది, హాయిగా ఉందాం అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ దుఃఖం ఉండదు మనసుకి. అంటే ఏదైనా కానీ దానికోసమే మనం తపన పడుతూ ఉన్నాం అనుకోండి, అది దొరకకపోతే ఏమవుతుంది. అందుకని అట్టి అజ్ఞాన జనితమైన ప్రలోభాలు దుఃఖానికి కారణమని. దుఃఖం అంటే మళ్ళీ ఎన్ని ఉన్నా కానీ ఇంకా ఏదో కావాలి, మనకి ఎన్ని ఉన్నా కానీ కొరత ఉంది, కొరతగా అనిపిస్తుంది చూసారా. ఎన్ని ఉన్నా మనం 10 ఏళ్ల క్రితం ఇవేమీ లేవు, 10 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు బాగున్నాం అన్న విషయాన్ని మర్చిపోయి తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుందో, తర్వాత 10 ఏళ్ళకి ఎలా ఉండబోతుందో అని మనం ఇప్పుడు భయపడుతూ ఆరాట పడుతూ కంగారు పడుతూ ఉంటాం చూడండి. అది దుఃఖం. అంటే ఎన్ని ఉన్నా కానీ అశాంతి మనల్ని వెంటాడుతూ ఉంటే. కానీ బాబా లాంటి వారు, మాస్టర్ లాంటి వాడు, పూర్ణత్వం చెందిన వాళ్ళు ఎలా ఉన్నారు, అన్నీ వచ్చి వాళ్ళ పాదాల దగ్గర ఉన్నా కానీ ఆయన చెట్టు కింద నుంచి కదలలేదు. ఆయనకి మొదట్లో వచ్చినప్పటికీ చివరి సమాధి చెందే రోజు వరకు కూడా ఎన్ని సంపదలు ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఎన్ని వచ్చినా కానీ ఆయన నియమం తప్పకుండా భిక్ష చేసుకుంటూ మాత్రమే అలాంటి నిరాడంబరత, అలాంటి వైరాగ్యం, అలాంటి గుణాలతోనే ఆయన ఉన్నారు. అవన్నీ సంతోషం, ఆనందమైన స్థితిలో లేరనుకోండి, మళ్ళా ఏమనిపిస్తుంది, ఆ స్వీట్ తింటే బాగుంటుందేమో, వాళ్ళు ఎవరో వెండి పళ్ళనే పెట్టారు కదా, ఆ స్వీట్ తిందాం అనిపిస్తుంది. లేదు వాళ్ళు ఏదో తెచ్చారు కదా బంగారు హారం, ఒక రాణిగారు ఒక బిందెలో ఇంత బంగారం నింపుకొని తెచ్చారట. బాబా దగ్గరికి వచ్చి ఆ బిందె విప్పుతూ ఉంటే వాడు విప్పేవాడు చూసి, బాబా ఇది బంగారం అన్నారు. ఒక రాణిగారు తీసుకొచ్చింది. వెంటనే బాబా ఏమన్నారు, బంగారం అదా ఇదా అని ఆయన మా హృదయాన్ని చూపించి ఆ తెచ్చిన బంగారాన్ని తీసుకెళ్ళమన్నారట. అక్కలకోటి స్వామి అని అంటే, పూర్ణానంద స్వామి అని అంటే, వీళ్ళెవ్వరూ మనమే బంగారం ఇప్పుడే కొనుక్కుంటే మన జీవితం అంతా బాగుంటుంది. ఎన్ని కొనుక్కున్నా కానీ మన జీవితంలో ఒక్క సంవత్సరం అమ్మ ఇది కొన్నామంటే ఒక సంవత్సరం పెరిగింది అట్లాంటివి ఏమైనా ఉంటాయా, ఏమి ఉండవు. కానీ మన పిచ్చిగా ఎలా ఉంటుందంటే వాటి కోసమే పక్కన పడుతూ ఉంటాం. ఆ అవగాహన కుదిరేంత వరకు అవే నిజం అనిపిస్తాయి, ఆ అనుభవం కలిగేంత వరకు అవే నిజం అనిపిస్తాయి. అందుకని నేను నాది అనే అహంకార మమకారాల వల్ల అజ్ఞానజనితమైన ప్రలోభాలు దుఃఖానికి కారణమని, అవి అసత్యమని, కనుక అసత్యాన్ని గుర్తించకపోవడమే దుఃఖానికి కారణమని, దానినే బాబా ఏం చెప్తున్నారంటే అల్లా మాలిక్ అని నిరంతరం ఆయన ఎందుకు స్మరిస్తూ ఉన్నారంటే ఆ విషయాన్ని మనం తెలుసుకోవటం కోసం. ఎవరు అడగకపోయినా బాబా మాత్రం అల్లా మాలిక్ అని అంటూ ఉన్నారు. అల్లా మాలిక్ అంటే సర్వానికి ఆయనే యజమాని, ఆయన నిర్దేశించినట్లుగానే ఇవన్నీ జరుగుతుంది, అన్ని ఆయనకి చెందినవే ఈ శరీరంతో సహా. ఆయన ఎప్పుడు తీసుకోవాలంటే అప్పుడు తీసుకుంటాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇందులో ఉన్నంతసే ప్రాణం నేను అక్కడ కొనాలి, ఇక్కడ కొనాలి, అక్కడ కొనాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఆ జాబ్ చేయాలి, ఈ కంపెనీ పెట్టాలి, ఇక్కడే కొట్టుకులాడుతూ ఉన్నాం. ఆ కంట్రోల్ మనకి తెలిసి ఏమన్నా మన చేతిలో ఉందా అంటే ఏమీ ఉండదు. అంటే ఈ శరీరాన్ని మనం జీవితంలో మన బాధ్యతలు, మన ధర్మాలు నిర్వర్తించుకుంటూ ఏదైతే పరమ సత్యం ఏదైతే ఉందో అంటే
ఆనంద స్వరూపుడుగా ఉన్న మనం ఎందుకు ఇంత దుఃఖంలో ఉన్నాం? ఈ దుఃఖ వలయం నుంచి రావాలంటే మన పూర్ణత్వం మనం ఏమన్నా నా గురించి నాకు అన్నీ తెలుసండి అంటాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో, అసలు మనలో చూస్తున్నది ఎవరో, మనలో జరిగేదాన్ని తెలుపుతుంది ఎవరో, నేను అంటే ఏంటో మనకేమీ తెలియదు. కానీ ఏమంటాం, నాకేం తెలియదండి నా గురించి, నేను వాళ్ళకి పుట్టాను, ఇక్కడ చదువుకున్నాను, అక్కడ పెళ్లి చేసుకున్నాను, నా పిల్ల ఇది చెప్తాం. అంటే మన తర్వాత మన చుట్టూ జరిగిన విషయాన్ని నేను అంటున్నాం. ఎంత గమ్మత్తో చూడండి. నేనంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే చెప్పలేవు. అందరిలాగే నేను కూడా పుట్టానండి అమ్మ నాన్నకి అంటామే కానీ ఎక్కడి నుంచి వచ్చావు, అంతకుముందు ఎక్కడున్నావు, వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? అలాంటి ఆలోచన మనకి ఇప్పుడు రానంతసేపు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు జరిగే ప్లేనే మనకి అంతా రియలిస్టిక్ గా ఉంది. మన పక్కన వాళ్ళు కారు కొన్నారు, మనం కూడా పెద్దది, వాళ్ళు 5 కొంటే మనం 7 కొనాలి, వాళ్ళు 7 కొంటే మనం 9 కొనాలి అనిపిస్తుంది తప్పించి, అవును ఇది అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? అందరూ కాలానికి అనుగుణంగా అట్లా వెళ్ళిపోయే వాళ్ళే కదా. మరి కొంతమంది మాత్రమే అంత మహనీయులుగా ఉండి ఇవాళ పూజించే స్థాయిలో ఉన్నారు కదా, పూజింపబడే స్థాయిలో. అసలు మన స్వరూపం ఏంటి? నిద్రలో ఇంత పొద్దు నుంచి కొట్టుకుంటూ ఉన్నాం, నిద్రపోతేనేమో హాయిగా ఉంది, నిద్రలో జాబ్ లేదన్న విషయం తెలియట్లేదు, ఇల్లు లేదన్న విషయం తెలియట్లేదు, కార్ లేదన్న విషయం తెలియట్లేదు, మెలకు రాగానే మళ్ళీ అన్నీ అవుతున్నాయి. అంటే ఎక్కడుంది ఆనందం? అంటే ఇలాంటివి తెలుసుకున్న తర్వాత మాత్రమే. అందుకనే మాస్టర్ గారు అంటున్నారు ఇక్కడ, ఈ నేను నాది అనే అహంకారమైనటువంటి మమకారాలు అట్టి అజ్ఞానజనితమైనటువంటి ప్రలోభాలు దుఃఖానికి కారణం. అవి గుర్తుంచుకోవడం కోసమే బాబా ఏమంటారంటే అల్లా మాలిక్. ఎప్పుడు మనం బాబా యొక్క అల్లా మాలిక్ అని గుర్తు తెచ్చుకున్నా కానీ అది మహామంత్రం. బాబా ఎందుకు అల్లా మాలిక్ అన్నారు? ఏమో బాబా కూడా అల్లా మాలిక్ అన్నారు అని అనుకోవడం కాదు. అల్లా మాలిక్ అంటే అది మహామంత్రం. ప్రతి నిమిషం గుర్తుపెట్టుకు, ఇందులో నీదంటూ ఏది లేదు. ఇందులో ఈ శరీరం నీకు ఇవ్వబడింది, నీ మనసు నీ ఆధీనంలో లేదు. అందుకే మనసు గురువుకి అర్పిస్తూ ఉంటే దాన్ని మళ్ళీ ఆయన బాగు చేసి మనకిస్తారు. పూర్ణ ఆధ్యాత్మికత అంతా కూడా ఆ ఒక్క దానిలోనే ఉంది. బాబా ప్రకటన చేసిన మొదటి లీలల్లోనే ఉంది అదంతా కూడా. అప్పుడు దాకా వెతికిన గుర్రం దొరకపోవడం ఏంటి, బాబా దగ్గరికి రాగానే గుర్రం దొరకటం ఏంటి అంటే ఏంటి? దాని అర్థం పూర్ణమైన ఆధ్యాత్మిక బోధంతా అందులోనే ఉంది. నీ మనసు నీ ఆధీనంలో ఉండదు, నీకు ముక్తినిచ్చేది మనస్సే, నిన్ను ఈ బంధించేది మనస్సే. ఆ మనసు ఆయనకి సమర్పించు, నీ చేతిలో ఏమి లేదు, మనసు ఆయనకి సమర్పించు. ఎలా సమర్పిస్తావో ఆయన గురించి చింతన చేస్తూ ఉండు మనసులో, మళ్ళీ దాన్ని బాగు చేసి తిరిగి నిప్పిస్తారు. అది బాబా చేసినటువంటి లీలలో సకల ఆధ్యాత్మికతకి ప్రధానమైన ఇదట సూత్రం. వేరే వేరే గ్రంథాల్లో కూడా మాస్టర్ చెప్తారు, రకరకాల సాంప్రదాయాల్లో కూడా వాటిని చిత్రరూపంగా చెప్పారు. ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు, మనసు గుర్రానికి సంకేతం. మన మనసు మన ఆధీనంలో ఉంది. ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు ఎక్కడ ఆలోచిస్తూ ఉంటుంది, పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఆడుతూ ఉన్నారు అంటే ఏంటి? మన ఆధీనంలో మన మనసు ఉన్నట్ల, మన శరీరం ఉన్నట్ల. కానీ మనం ఏమనుకుంటాం? అన్ని మనమే 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 అనుకుంటూ ఉంటాం. అన్ని ఉన్న ఆయన ఏమంటున్నారు? అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అంటున్నారు. వర్షాన్ని ఆగిపోంటే ఆగిపోవాలి, కింద ఒకే చోట కొడితే నిప్పు నీరు రావాలి. ప్రకృతి అంతా పంచభూతాలంతా ఆయన ఆధీనంలో ఉండి వాటన్నిటికీ ఆధారమైన వాడు. ఆయన ఏమంటున్నాడు? అంతా తానయ్యుండి కూడా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అంటున్నాడు. నేను కేవలం భగవంతుడు బానిసను మాత్రమే, ఆయన సేవకుని మాత్రమే అంటున్నారు. మన దగ్గర ఏమీ లేకపోయినా, మనకేం తెలియకపోయినా మనమే ఉంటున్నాం మన అహంకారంతో. నాకెందుకు తెలియదు, అన్నీ నాకు తెలుసు అంటున్నాం. మన గురించే మనకి తెలియకుండా మనలో ఉండి నేనున్నాను అని ఎవరు చెప్తున్నారు అనేది కూడా తెలియదు. చూడండి, కళ్ళు మూసుకున్నది నేనున్నానని తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటే కూడా కళ్ళు అన్ని ఇదే దృశ్యాలు ఎలా చూడగలుగుతూ ఉన్నాం? చైతన్యం మళ్ళీ అక్కడ గిచ్చితే తెలుస్తుంది, తిడితే తెలుస్తుంది, కొడితే తెలుస్తుంది. ఊరికే చూడటమే కాదు, అనుభూతిని కూడా పొందుతున్నాం. ఇక్కడ మనం అందుకని బాబా చెప్పిన ఈ మహామంత్రం గుర్తుపెట్టుకుంటే కానీ నేను నాది అనేది అది మనకి ఒకసారిగా పోదు. అయితే దీని గురించి చింతన చేస్తూ దాని యొక్క నిజతత్వాన్ని తెలుసుకొని ఆనందానికి అసలైన మార్గం ఏంటి, గురువుని ఎందుకు ఆశ్రయించాం, మనం గురువుని ఎందుకు ఆశ్రయించాం అనేది తెలుసుకొని సహజమైన ఆనందం, ఏమున్నా లేకపోయినా ఆనందంలో ఉన్నాం అనుకోండి, నిద్రపోయేటప్పుడు ఎక్కడ తిరుగుతున్నామని ఆనందంగా ఉంటున్నాం. కనుక నేను నాది అనే అజ్ఞాన భావాలను ఎంతగా ఛేదించుకుంటామో అంత మేరకు దుఃఖ అజ్ఞానాల నుండి మనం విడిపడతాం. అలా విడిపడినప్పుడు మనసు అజ్ఞాన భావాల వలన కలప చెందక ప్రశాంతం అవుతుంది. అన్ని సాధనలకి లక్ష్యం ఏంటి అంటే మనసు ప్రశాంతం అవటం. మీరు యజ్ఞం చేయండి, పూజ చేయండి, వ్రతం చేయండి, ఇంకో నామం చేయండి, లేకపోతే ఇంకొక ధ్యానం చేయండి. ఎందుకు ఏమవ్వాలి దాని లక్ష్యం? మనసు ప్రశాంతం అవటం, చిత్తశుద్ధి కలగటం. దేనికైనా కానీ అల్టిమేట్ గోల్ ఆధ్యాత్మిక దానిలో ఏంటంటే మనసు ప్రశాంతం అవటం, మనసు అసలు నిర్మలం అవటం. ఇంకా ఇంకా ముందుకు వెళ్తే ఏమవుతుందంటే మనసు
లయించటం, మనోనాశనం అవటం. అందుకే మాస్టర్ గారి స్వామి గారు అంటే ఇదే మాట చెప్తారు, మనకి ఆలోచన లేకుండా ఉండటం ఎట్లా సాధ్యం కాదో వాళ్ళకి ఆలోచనలతో ఉండటం అలా సాధ్యం కాదట. వాళ్ళకి కావాల్సినప్పుడే తెచ్చుకుంటారు. మనలాగా 24 గంటలు వాళ్ళకి ఆలోచనలతో జరుగుతూ ఉండవు అనమాట. ఇట్లా ఎప్పుడైతే మనకి మనసు ప్రశాంతం అవుతుందో, ఈ అజ్ఞానం భావాల వల్ల కలత చెందకుంటుందో ప్రశాంతంగా ఉంటుంది. అంటే అందుకే మాస్టర్ గారు మనకు అర్థం కావడానికి ఏం చెప్పారంటే, ఒక టబ్లో కనుక వాటర్ ఉన్నాయి అనుకోండి, వాటర్ స్టిల్గా ఉంటే మనకి అన్ని కిందవన్నీ ప్లెజెంట్గా కనపడుతూ ఉంటాయి. కింద ఏం పడింది, ఒక కాయిన్ పడినా, ఒక ఇంకో పూస పడినా కానీ కనపడుతుంది. ఇంత పెద్ద వస్తువు పెట్టినా కానీ నీళ్ళని కదిలిచ్చామనుకోండి, ఆ డిస్టర్బెన్సెస్ ఉన్నంతసేపు మనకి ఎలా ఉంటుంది, ఆ నీళ్ళన్నీ కదలిక మళ్ళీ అయ్యి సెటిల్ అయ్యే వరకు కింద లోపల చిన్నదైనా కానీ లోపల ఏదో కనపడదు మనకి. అంటే మన మనసు కూడా అలా అల్లకల్లోలంగా ఉన్నంతసేపు మనలోనే ఉన్నటువంటి ఆనందం మనకి లభించదు. అందుకని ఎప్పుడైతే అట్లా అజ్ఞాన భావాల వల్ల కలత చెందక ఉంటుందో అప్పుడు మనసు ప్రశాంతం అవుతుంది. అటువంటి సాటిలేని మార్గాన్ని బోధించిన గురువు యందు అచంచల విశ్వాసము, ప్రేమ ఏర్పడతాయి. ఆయన మనకి ఏదో ఇస్తాడని కాదు, అన్నిటికంటే మించి మన తత్వాన్ని తెలియజేసి ఆనందాన్ని ఇస్తాడని. అందుకు అలాంటి వాళ్ళ పట్ల ఏమవుతుంది, గురువుని చూసిన వాళ్ళు కొత్తగా గురువు యొక్క సన్నిధిలోకి వెళ్ళిన వాళ్ళకి చిప్పటిపోతుంది. ఎప్పుడు ఆయన గురించి మాట్లాడటం, మళ్ళీ ఎప్పుడు వస్తామా గురువు దగ్గరికి, ఎప్పుడు ఉంటామా అక్కడ, పంచపక్షాలు పరమాణాలు దొరుకుతాయని కాదు, ఆయన సన్నిధిలో కూర్చుంటే మన ఆధీనంలో లేని మనసు నిజంగానే మన ఆధీనం లేకుండా ఆయన ఆధీనంలో ఉంటుంది. అంటే అంత ప్రశాంతం అయిపోతుంది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే గంటలా గడిచిపోతుంది. అవి మనకు అనుభవం లేని విషయాలు. మనకి నచ్చకపోతే సినిమా అరగంట సినిమాకి వెళ్ళగానే అదేదో రోజంతా చూసినట్టు ఉంటుంది. కానీ గురువు యొక్క సన్నిధిలో ఎలా ఉంటుంది అంటే, ఎక్కడ మనసు ప్రశాంతం అవుతుందో మన మనసు అక్కడ ఆనందంగా ఉంటుంది. అందుకని మళ్ళీ మళ్ళీ ఆయన సన్నిధికి వెళ్ళి కూర్చోవాలి అని తపన పడేట్టుగా ఉంటుంది అన్నమాట. అటువంటి గురువు యందు అచంచలమైన విశ్వాసము, ప్రేమ ఏర్పడతాయి. దుఃఖం అజ్ఞానం చేత వాస్తవం అనిపించి భయపెట్టే మరణము పటాపంచలవడానికి కూడా గురువే ఆలంబనమయ్యారు. ఇది తెలిసిన తర్వాతే గురువే వీటన్నిటికీ ఆలంబనం అవుతున్నారు. అంటే దుఃఖము అజ్ఞానం చేత వాస్తవం అనిపించి భయపెట్టే మరణం పటాపంచలవటానికి ఎప్పుడైతే ఈ అవగాహన కలిగి ఆ నిజస్థితి అనుభవం అయిందో, మరణం గురించి కూడా భయం లేదు. మరణం దేహానికి సంబంధించింది అని తెలిసిపోతుంది. అందుకే ఏ మహాత్ములను చూడండి, నిజమైన మహాత్ములు వాళ్ళ సమాధి చెందే ముందు ఎవరన్నా కంగారు పడ్డట్టుగా ఉందా? రమణ భగవాన్ కానీ, మాస్టర్ గారు ముందే చెప్పారు, బాబా ముందే చెప్పారు. మనం మహల్సభ గురించి చెప్పుకుంటూ బాబా ముందే చెప్పారని చెప్పుకున్నాం. అరే భగత్ నిజంగానే చీకటి పడబోతుంది అన్నారట. బాబా చీకటి పడుతుంది లాంతరం వెలిగించిన అంటే బాబా ముందే సంకేతంగా చెప్తున్నారు, ఒరే నిజంగానే చీకటి పడబోతుంది అన్నారు. మాస్టర్ గారు లేఖను రాసేటప్పుడు, మీరు సాధ్యమైతే ఏప్రిల్ 12 కంటే ముందు వచ్చి కలిస్తే మంచిది, తర్వాత నాకు తీరిగ్గా ఉండదు అట్లా తెలియజేస్తూ వచ్చారు. నిజమైన మహాత్ముడికి మరణం అంటే భయం లేదు. మనకి నిద్రపోతే కనుక మీరు రేపు లెగుస్తారో లేగవరా అనుకోండి, మనం నిద్రపోతే లెగుస్తామని ధైర్యంతో నిద్రపోతాం. వాళ్ళకి మరణం అలాంటిదే. మరణం ఈ దేహానికి సంబంధించింది. నేను అనే చైతన్యం, అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు వచ్చారు, నేను అక్కడి నుంచే వచ్చానండి అంటాం. కానీ ఆ నేను అనేది ఏంటి మనకి తెలియదు. అందుకని అట్లాంటి మరణం పట్ల ఉండే భయం కూడా పోతుంది. అంటే గురువు దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మో అని భయపెట్టే భయం కూడా పటాపంచలవుతుంది అంటారు మాస్టర్ గారు. దానికి కూడా గురువే ఆలంబనం అయ్యారు. కనుక అనన్యంగా ఆయన యందు విశ్వాసము, ప్రేమ ఏర్పడతాయి. ఎందుకు గురువు యందు అలా మనం తెలియకుండానే కలుగుతుందంటే వీటి వల్ల ఆయన ధ్యాన పటిమ చేత ఆయన సాన్నిధ్యం అట్టి తృప్తి శాంతులను మనకు కలిగిస్తుంది. ఏమండి, వాళ్ళు ఎవరు బాగా శ్లోకాలు చెప్తారంటే అండి, భారతానికి భాగవతానికి చెప్తారంటే అండి, 4 భాషల్లో చెప్తారు, 5 భాషల్లో చెప్తారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండదు, అడుగుజన కూడా ఎప్పుడు వెళ్ళిపోతాం అనిపిస్తుంది అనుకోండి. అంటే అర్థం ఏంటి, ఆయనకి పాండిత్యం ఉండొచ్చు, జ్ఞాన పటిమ లేకపోవటం. అది నిజమైన. ఇప్పుడు రమణ భగవాన్ ఉన్నారు, ఆయన దగ్గర వెళ్ళి కూర్చుంటే ఆయన ఉన్న ఆ ప్రశాంతంలో కరిగిపోవాల్సిందే. కానీ మళ్ళీ భగవాన్ వచ్చి కూర్చొని రండి మీకు రామాయణం చదువుతా, భాగవతం చదువుతా, ఆధ్యాత్మికత అయ్యా అని చెప్తున్నారు ఎక్కడన్నా? మనసును ప్రశాంతం చేసుకోవడానికి అవి సాధనాలుగా ఉన్నాయే కానీ అవి ఆధ్యాత్మికత అనట్లేదు. భగవాన్ దగ్గరికి వెళ్తే ఆయన మౌనం, బాబా దగ్గరికి వెళ్ళి కూర్చుంటే బాబా కూడా సాధ్యం వరకు మౌనంగా ఉండేవారు.
రండి మీరు ధ్యానం చేయండి, మీరు మొదలు పెట్టండి, మీరు యజ్ఞాలు చేయండి, హోమాలు చేయండి అని చెప్తూ ఉన్నారు ఎక్కడన్నా. కానీ మనమే అనుకుంటున్నాం, ఇవే అనుకుంటున్నాం. ముందు మానవత్వాన్ని పెంపొందించుకొని కృతజ్ఞతతోటి ఇవి భగవంతుడి ప్రసాదం అని గుర్తుంచుకొని ఇవన్నీ కూడా ఆయన ఏర్పరిచినవి, అందులో మనం భాగం మాత్రమే అని గుర్తుపెట్టుకొని జీవిస్తూ కృతజ్ఞతగా జీవించడం నేర్చుకుని మానవత్వాన్ని పెంపొందించుకుంటూ ఉంటే మనకి ఏ దుఃఖం వల్ల, ఏ మోహాల వల్ల, ఏది అవి కావాలి ఇవి కావాలని కుటుకులాడుతూ ఉన్నామో అవి ఎప్పుడైతే తగ్గటం మొదలు పెట్టాయో మనకి రావాల్సినవి ఎలానూ వస్తాయి. మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఏదైనా మనకు వచ్చే దాన్ని తీసుకుందాం. మనం ముందుకి మళ్ళీ జన్మలకు వెళ్తే మనతో పాటు ఏం తీసుకువెళ్తామంటే మనం చేసుకునే సాధనే. అందుకని వాటి పట్ల మనం ఎప్పుడైతే ఇవి తగ్గుతాయో అనన్యంగా ఆయన యందు విశ్వాసము, ప్రేమ ఏర్పడతాయి. ఆయన ధ్యాన పటిమ, మన గురువు ఆయన ఎంత సాధించుకున్నారు. ఇప్పుడు మాస్టర్ గారు అంటారు, మాస్టర్ గారి దగ్గరికి వచ్చి కూర్చుని వాళ్ళు చెప్పేవారు, అబ్బాయి ఇక్కడ ఎంతో హాయిగా ఉందండి అని అంటూ ఉండేవారు అంటారు మాస్టర్ గారు. అంటే ఏంటి, పొద్దున్నే మాస్టర్ గారు అక్కడ వచ్చి కూర్చుంటే, ఎవరైనా వచ్చి కూర్చుంటేనట వాళ్ళకి ధ్యానం చేసినంత ఆనందంగా ఉండేదట మాస్టర్ గారి సన్నిధిలో కూర్చుంటే, ఊరికే వెళ్ళి కూర్చుంటే కూడా. ఎందుకని, అలాంటి స్థితి అయింది. ఆయన సన్నిధిలో ఉండేవి అన్నీ కూడా అంత ప్రశాంతంగా ఉంటాయి. అందుకే మనకి పాత రోజుల్లో మహర్షుల ఆశ్రమాల్లో అడవిలో ఉన్న వన్యమృగాలన్నీ కలిసి జీవించేవి, ఒకదాన్ని ఒకటి చంపుకోవాలని ఉండేవి కాదు. మామూలుగా అదే కొంచెం దూరంగా వెళ్తే ఆయన సన్నిధిలో కాకుండా బయటికి వెళ్తే దాని మీద పడి చంపి తినడానికి రెడీగా ఉంటాయి. కానీ అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, మహర్షుల ఆశ్రమాలు ఎలా ఉంటుంది అంటే ఆయన ధ్యాన పటిమ, జ్ఞాన పటిమ చేత అక్కడంతా కూడా ఆనందంలోనే, అంటే ఆఖరికి వన్యమృగాలు, క్రూర మృగాలు కూడా చిన్న చిన్న మన కుందేళ్ళలాగా ప్రవర్తించేట్టుగా అయిపోతాయి. అందుకని ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళు ఎంత గొప్పగా సంస్కృతంలో వర్ణిస్తున్నారు, లేకపోతే వెళ్ళవేస్తున్నారు, లేకపోతే మనకి భాషలు చెప్తున్నారని కాదు. అది ముందు మన మనసు నిలవాలంటే అట్లాంటి గురువు దొరికి అక్కడ మన మనసు ప్రశాంతమయ్యి ఆయన పట్ల ఆకర్షితమవుతుంది. అందుకని మాస్టర్ అంటారు, ఆయన ధ్యాన పటిమ చేత ఆయన సాన్నిధ్యం అట్టి పిత్తి శాంతులను మనకి కలిగిస్తుంది. అట్టిది సాయికి తమ గురువు చెంత కలిగినట్లు సాయి అని చెప్పారు. అందుకే బాబాయ్ ఏం చెప్పారు తమ గురుసేవా వృత్తాంతం గురించి, మరి ఆయన దగ్గర నుంచి, గురువు దగ్గర నుంచి ఏ అనుభవాలు పొందలేదు, కోరికలు ఏం తీరలేదు, లేకపోతే ఆయనకి అవి ఇవి ఇచ్చేయలేదు. కానీ ఎలా ఉండేదట అంటే ఒక్క క్షణం కూడా గురువు యొక్క ముఖం మీద నుంచి ఆయన దృష్టి తిప్పుకోలేనంతగా ఉండేదట. ఎంతగా ఆకర్షితులైపోయారు అంటే ఆయన చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితి, ఆకలి దప్పులు కూడా తెలియని స్థితి, తల్లిదండ్రుల గురించి తెలియని స్థితి, ఇంటికి వెళ్ళాలన్న తలంపే లేదు, తన దేహానికి పోషణ చేసుకోవాలి, తను తినాలన్న తలంపే లేదు, తనకి తినడానికి దొరికినా దొరకపోయినా గురువుకి అక్కడ ఆయనకి కావాల్సినవి చూస్తూ ఆయన చూడటమే ఆనందంగా గడిచిపోయేంత స్థితిగా ఉండేదట. అసలు ఒక్క నిమిషం కూడా అటు నుంచి ఆయన మీద దృష్టి పక్కకి తప్పుకుంటే ప్రాణం కొట్టుకులాడేదట. అట్లా ఉండేది. అది గురువు యొక్క సన్నిధి ఎలా ఉంటుందో స్వయంగా బాబానే చెప్తున్నారు. పూర్ణానంద స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు అదే చెప్పేవాళ్ళు, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అదే చెప్పేవారు. ఎలా ఉంటారు వాళ్ళే, పెద్ద పెద్ద ప్యాలెస్లో కూర్చొని ఉన్నారు, రమణ భగవాన్ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి విదేశాల నుంచి వచ్చేవాళ్ళు. భగవాన్ ఏమన్నా అక్కడ సింహాసనం మీద మహారాజుగా కూర్చొని అందరికీ ఇట్లా పనిచేస్తున్నారా? కాదు, ఆయన పనిచేది వేరే ఉంటుంది. ఎవరైనా అంత ప్రశాంతత, అలాంటి ఆనంద స్థితి మామూలుగా మనం ఎంత కొట్టుకున్నా మనకి దొరకదు. అందుకనే మహాత్ముల దగ్గరికి వెళ్ళవలసిందే. అందుకే అట్లాంటి స్థితి తన గురువు చెంత కలిగినట్లుగా సాయి చెప్పారు. ఎంతటిది అంటే ఒక్క నిమిషం, కొన్ని క్షణాలు కూడా ఆయన వైపు నుంచి దృష్టి మరల్చలేనంత స్థితి. తనకి ప్రాణం ఉందా, దేహం ఉందా లేదా, ఆకలి దప్పులు, తల్లిదండ్రులు ఏమి తన గురించి దానికి గుర్తురానంత స్థితి అలా ఉండేది అని. తలచడానికి యోగ్యమైనది గురువు తప్ప మరొకటి తోచదట. తలచడానికి ఎప్పుడైతే అలాంటి గురువు యొక్క కాంటాక్ట్లోకి మనం వెళ్తామో అప్పుడు దాకా ఏంటండి పిచ్చి, హాయిగా మనం ఏదో ఇచ్చిందంతా సంపాదించుకొని చేసుకుంటే సరిపోతుంది కదా అని మనకు అనిపిస్తుంది. ఒక్కసారి అది కనెక్ట్ అయింది అనుకోండి, అది కనెక్ట్ అయినప్పుడు తెలుస్తుంది అది లేకుండా ఉండలేమని. ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఉంటుందంట. అప్పుడు తలచడానికి యోగ్యమైనది గురువు తప్పితే ఇంకోటి ఉండదట. నోరు తెలిస్తే మనం ప్రయత్నం లేకుండానే మన గురువు గురించి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకని, అదే ఆనందం. అట్టి ప్రభావాన్ని శ్రీమతి మేనేజర్ వంటి భక్తులు సాయి వద్ద కూడా పొందారు. బుద్ధుడు ఎవరిని అలా ఆశ్రయించకని అటు సిదిరి పొందారు. అది సాధ్యమైనడానికి అదే రుజువు. సాయి కూడా బీజప్రాయంగా అట్టి సంస్కారం గల భక్తులతో
గురువు ఉండవలసిన ఆవశ్యకత అందరికీ ఉండదని, ఆత్మే నిజమైన గురువు అని, మనం ఎట్టి కర్మ చేస్తామో అట్టి ఫలితాన్ని పొందుతామన్నది గుర్తించి నడుచుకుంటూ దీక్షగా అంతఃసాక్షి అయిన ఆత్మపై దృష్టి నుంచి అది నడిపినట్లు నడిస్తే చాలని అన్నారు. అంటే చాలా మంది అంటారు అందరికీ గురువు కావాల్సిందేనా అని. ఇలాంటి మాటలు మాట్లాడేవాడు చదువుకునే రోజుల్లో వాళ్ళకి అక్షరాలు దిద్దు పెట్టేప్పుడు అడగచ్చు కదా, అప్పుడు అడగరు. చూడండి గమ్మత్తు, అంతా నేర్చుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. గురువు అనేవారు ఎవరైతే దాన్ని ఆల్రెడీ పొందారో మనకి తేలికగా చేస్తూ అందించి మార్గాన్ని మనగా మనం పొందలేనటువంటి దాన్ని ఆయన సహకారంతో అక్కడికి తీసుకువెళ్తారు. కానీ కొంతమంది కంపల్సరీగా ఉండాల్సిందేనా, మరి ఆయన చేసినట్టుగా లేదు కదా అంటారు. కానీ ఆయన గత జన్మలన్నీ వీళ్ళకి తెలియదు. పండు ఎన్నాళ్ళ నుంచి చెట్టుకు పట్టుకున్నదో మనకి తెలియదు. రాలిపోయినప్పుడు ఇప్పుడు చూడండి ఎంత తేలిక రాలిపోయిందో అంటాం. ఆ ముందుదంతా మనకి తెలియదు. అందుకని అయినప్పటికీ కూడా బాబా కూడా అన్నారట అందరికీ ఉండవలసిన ఆవశ్యకత లేదని, అయితే ఆత్మే నిజమైన గురువు అని, మనం ఎట్టి కర్మ చేస్తామో వాటి ఫలితాన్ని పొందుతామని గుర్తుంచుకొని నడుపుకుంటూ దీక్షగా అంతఃసాక్షి అయిన ఆత్మపై దృష్టి నుంచి అది నడిపించినట్టు నడిపిస్తే చాలని అన్నారు. కానీ ఆ స్వతంత్రంగా జ్ఞానాన్ని పొందాలంటే ఎంతటి కృషి యోచన కావాలి. మనకి అసలు ఇలాంటి ఆలోచనే రాదు కదా. మనం ఏమనుకుంటాం, సహజంగా ప్రకృతిలో జరిగేవన్నీ అంతే కదండి, భగవంతుడి దృష్టి అట్లా ఉంది, నాళ్ళు హ్యాపీ పోతారు, వెళ్ళిపోయే టైం వస్తే వెళ్ళిపోతారు అని అనుకుంటున్నాం. కానీ బుద్ధుడికి ఏమనిపించింది, ఎవరైనా ఈ కాలాన్ని జయించారా? ఇప్పుడు మాస్టర్ గారికి అదే ఇప్పుడు మాస్టర్ గారికి వాళ్ళ అన్నయ్య గారి చిన్న బాబు చనిపోయినప్పుడు 2 ఏళ్ల బాబు, మాస్టర్ గారికి బాధతో పాటు ఏం జరిగింది, ఆలోచన కూడా కలిగింది. మనకేముంటుంది, బాధ ఒకటే కలుగుతుంది. మాస్టర్ గారికి ఆలోచన ఏంటి, అసలు దీన్ని జయించిన వాళ్ళు ఎవరున్నారా, పుట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందేనా, పుట్టిన ప్రతి వాళ్ళు సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సిందేనా. ఇప్పుడు కొంతమంది ఏదో 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికి వెళ్ళిపోయారు అనుకోండి, చాలండి లైఫ్ ఎంజాయ్ చేశాడు, ఇంకా ఉన్న మాత్రం ఇప్పుడు పరిస్థితుల్లో ఇబ్బందే పడతాడంట. అదే 2 ఏళ్ళు పెట్టా 3 ఏళ్ళు పెట్టకపోతే ఎంత బాధ ఇస్తుంది. అందుకని మాస్టర్ గారికి అలాంటి ఆలోచన కలిగింది, దీన్ని జయించిన వాళ్ళు లేరా, పుట్టిన ప్రతివాడు వెళ్ళిపోవాల్సిందేనా. మనమే అనుకుంటున్నాం ఏదో మనం టీచర్ని చెప్పిన చదువుకొని ముక్కుని పెట్టుకొని ఎగ్జామ్ రాసి మనం పాస్ అయిపోయి ఒక జాబ్ తెచ్చుకుంటే ఇంకేం సెటిల్ అయిపోయాం అనుకుంటున్నాం. మన ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి ఎలాంటి తేడా ఉంది చూడండి. మన లైఫ్లో సెటిల్ అవడం అంటే ఏదైనా ఒక ఉద్యోగం తెచ్చుకొని కొంత సంపాదించుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని పెంచుకుంటూ ఉంటే లైఫ్ సెటిల్ అవడం అనుకుంటున్నాం. కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, అసలు సృష్టి ఏంటి, ఇది ఎలా నడుస్తుంది, ప్రతి ఒక్కరు దీని ఆధీనంలో ఎలా ఉంటారు, అసలు మనం పుట్టినవాడు దీనికి ప్రతివాడు పోవాల్సిందేనా, అసలు ఈ కాలాన్ని జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చేయాలంటే ఏం చేయాలి. అలాంటి ఆలోచన కూడా రాదు. మరి గురువు లేకపోతే మనకి ఇవన్నీ ఎవరు తెలియజేస్తారు. ప్రశ్నించటం కానీ తత్వం కానీ ఏమి తెలియనప్పుడు అసలు దానికోసం మనం ఎట్లా ఉన్ముఖులు అవుతాం. అందుకు మనకి మాస్టర్ గారు అంటున్నారు, అందుకు మనకి గురువు అవసరం. ఒక బుద్ధుడిలాగా ఒక మాస్టర్ గారు లాగా కావాలి. మన మాస్టర్ గారు ఉన్నారనుకోండి, భరద్వాజ్ మాస్టర్ గారు ఆయన ఆధ్యాత్మికంగా అన్వేషణ చేసినంతసేపు ఎవరిని ఆశ్రయించాల. ఎందుకని, వేరే వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళది కానీ పడకుండా ఆయన మనసుని పై స్థాయికి తీసుకువెళ్ళి ఆయన ఆలోచన చేసి తెలుసుకోవాలనుకున్నారు. మనకి ఎలా ఉంటుంది, ఇప్పటికి తినేస్తే చాలు, నిద్రపోతే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలనిపిస్తుంది. అంటే అలాంటి యోచన అలాంటి స్థాయి మనకి లేనప్పుడు గురువు అవసరమా అని అడిగామనుకోండి, ఎంత పిచ్చిగా ఉంటుంది. మనం ఎక్కడైనా మనకి గైడ్ అవసరమే. కొత్తగా ఒక ప్లేస్కి వెళ్తూ ఉన్నాం, కంపల్సరీ మనకేంటి, ఇప్పుడు మ్యాప్స్ అంటే గైడ్ కాదా, జీపీఎస్ అంటే గైడ్ కాదా, మనకి ఎటు వెళ్ళాలి ఎక్కడ టైం తీసుకోవాలి చెప్తుంటేనే కదా. లేదండి వెళ్ళిపోతాం ఎట్లా పడితే అట్లా. అంటే అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఇది నా గురువు అక్కర్లేదు అనుకోండి, నేను చేసుకుంటానండి అని అనుకుంటే, మనం నిజంగా అలాంటి స్థాయిలో చేయగలిగిన వాళ్ళమైతే, అంత కృషి అంత యోచన ఉంటే అప్పుడు ఓకేనేమో అనిపిస్తుంది. కానీ అందుకని అలా స్వతంత్రంగా జ్ఞానాన్ని పొందాలంటే ఎంతటి కృషి యోచన కావాలో అందుకు అందరూ సంసిద్ధంగా ఉండరు. మనకి అన్ని మాస్టర్ గారు మనకి చెప్పాల్సినవన్నీ చెప్పి ఎన్ని జన్మల్లోనో గురువుల దగ్గరికి వెళ్ళి సేవ చేస్తే కానీ తెలియని విషయాలు ఇంట్లో కూర్చొని చక్కగా తెలుసుకున్నట్టుగా మనకి అవకాశం ఇస్తే కూడా ఆ సమయం లేదండి అంటాం మనం. ఎందుకని, కొంతమంది ఆసక్తే లేదండి అంటారు. ఇవి వింటే ఏమొస్తుందండి, ఏదో పార్టీ చేసుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది మనసుకి. ఎందుకని, అలా అలవాటు పడిపోయి ఉన్నాం. దీనివల్ల ఒక్క రోజులో మనకి ఫలితం ఏం కనపడదు. మన మనస్సు యోచన ఇవన్నీ మారి ఏది నిజం ఏది సత్యం ఏదో తెలిసిన తర్వాత, అరే ఇన్నాళ్ళు ఇలా చేసామే, ఈ జీవితంలో మనం ఉద్యోగం చేసుకుంటూ మన మనసు ఇలా పెట్టుకోవడానికి మన ఆలోచన పెట్టడానికి
దానికి దీనికి ఏం సంబంధం లేదే. మనం ధర్మంగాను నీతిగాను మానవత్వంతో ఇలా జీవించడానికి ఇదేం అర్థం కాదు. ఆయనే నన్ను ఉద్యోగం పని చేయమనట్లేదే. ఎలా జీవిస్తూ ఉన్నామో దాన్ని మార్చుకుంటూ అల్లా మాలిక్ అన్న దృక్పథాన్ని మనం తెచ్చుకోమంటున్నారే తప్పించి చేసే పనులన్నీ మానేసి మీరు ఇదే చేయండి అన్నట్లేదు. ఎలా నడుచుకోవాలో చెప్తూ ఉన్నారనమాట. అందుకని స్వతంత్రంగా జ్ఞానాన్ని పొందాలంటే ఎంతో కృషి యోచన కావాలి. మాస్టర్ లాగా ఆయన శరీరాన్ని మనసుని అలా సంసిద్ధత చేసుకొని క్రమశిక్షణతోటి కూర్చోవాలంటే లేచి నడిచేవారట. బస్సు ఎక్కెళ్ళాలంటే మనసు అనిపించింది అనుకోండి, మనసుకు లొంగకూడదు. మనం ఏం చేస్తాం, లోపల బస్సే అనుకుంటున్నాం. మనం బస్సులో మనకి కంఫర్టబుల్గా ఉండాలి, మనకి కుషన్ ఉండాలి, రిక్లైనింగ్ సీట్ ఉండాలి, లేకపోతే నచ్చదు. ఆయన ఎట్లా ఉన్నారు, మనసుని జయించాలంటే నీ మనసు ఇది కావాలి అని అంటే దాన్ని ఎట్లా జయించాలో చెప్తున్నారు. నడవలేను, నేను సుఖంగా ఇప్పుడు బండికి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, కాదు అప్పుడే ఇంకా నాకు కఠినంగా చేసేవారట. అంటే మనస్సుకి లొంగేవారు కాదట. మనస్సుని తన నియంత్రణ ఎలా పెట్టుకోవాలి, నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని గమనించేవారట ప్రతి క్షణం. అంటే ఏంటి, మన ఆలోచనల నుంచి ఆయన పై నుండి గమనిస్తూ ఉంటే, ఒక కొండ మీద కూర్చొని ఇలా చూస్తున్నారనుకోండి, కింద జరిగేవన్నీ కనపడుతూ ఉంటాయి. ఎత్తైన ప్రదేశంలో కూర్చొని చూస్తూ ఉంటే కింద నీళ్లు వెళ్తున్నాయా, కార్లు తిరుగుతున్నాయా అని తెలుస్తూ ఉంటాయి. అట్లా ఆయన పైనుంచి వాటి మనకు వచ్చే ఆలోచనలు గమనించేవారట. అంటే ఆలోచనలు విడివడి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని గమనిస్తూ దానికి కారణం ఏంటి, మనకి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటి అని గమనిస్తూ అంతటి స్వయంగా అలాంటి మానసికమైన శిక్షణ దేహానికి మనసుకి ఇస్తూ అంత క్రమశిక్షణతో. అందుకని అది మనం చేయలేం కనుక మనకి తప్పనిసరిగా గురువు అవసరం. పైగా బుద్ధుడు కూడా యోగపురుడయ్యాక అట్టి స్థితి తనకి వెనుకటి జన్మల్లో ఎందరో బుద్ధిని సేవించినందువల్ల మాత్రమే కలిగిందని జాతక కథల్లో స్పష్టంగా చెప్పారు. అంతటి ఇది చేసిన బుద్ధుడు కూడా ఏం చెప్పారు, మీకు చూస్తానికి నేనే ఇప్పుడు వెళ్ళి కూర్చొని అంత సాధించినట్టున్నాను, కానీ గత జన్మల్లో ఎంతో మంది మహాత్ముల్ని ఆశ్రయించి వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని ఆర్జించాను అని ఆయన జాతక కథల్లో స్పష్టంగా చెప్పారట. అలా జ్ఞానుల్ని ఆశ్రయించడం అత్యావశ్యకం కనుకనే ఆయన స్థాపించిన మతంలో కూడా మూల ప్రమాణాలలో బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్నారట. ఈ విషయాన్ని ఉపనిషత్తులు, భగవద్గీత ధర్మాన్ని చక్కగా పాటించడం ద్వారా చిత్త నైర్మల్యాన్ని అందిన ముముక్షువు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన జ్ఞానిని ఆశ్రయించాలని చెప్పారు. తావో జన్ సాంప్రదాయాల్లో కూడా అలాగే చెప్పబడింది. అలాంటి గురువు తాను చెప్పే బోధకు ప్రత్యక్ష రూపం. మనం ఇప్పుడు దాకా బాబా గురించి చెప్పుకుంటూ ఉన్నాం, మాస్టర్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అలాంటి గురువు ఎలా ఉంటాడు, ఏదో మనలాగా పుస్తకాలు 4 విషయాలను గుర్తుపెట్టుకొని చెప్పడం కాదు, వేదిక మీదకి చూడడం అలా ఉండదు. వేదిక మీదకి వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళు చెప్పేదానికి ఆయనే ప్రత్యక్ష రూపం, ఆయన బోధకు ప్రత్యక్ష రూపం. ఇప్పుడు విలాసవంతమైన జీవితం గడుపుతూ మీరందరూ ఆడంబరంగా ఉండండి అన్నారనుకోండి, చాలా ఏవయ్యా, నువ్వేమో మంచి మంచి పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతూ మమ్మల్ని ఏమో మంచి మంచి భవనాల్లో నివసిస్తూ మమ్మల్ని ఇలా ఉండమంటావా అంటారు. అంటావా అన్నమాట. అంటే అలాంటి గురువు తాను చెప్పే బోధకు ఆయనే ప్రత్యక్ష రూపం. ఆయనను ధ్యానిస్తే అట్టి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది. అందుకని అలాంటి గురువుని ధ్యానిస్తే మనకి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతున్నారు. అట్టి స్థితిని ఆయన తప ప్రభావం వలన మనలో తేలికగా కలిగిస్తుంది. చూడండి, ఇప్పుడు నవలు చదువుకున్నాం, ఎవరిని టైంపాస్కి వేరే పుస్తకాలు చదివాం, దానివల్ల మనలో మనసు ప్రశాంతం అవుతుందా, దానివల్ల మనకి ఏమన్నా సాధిస్తుందా? ఇప్పుడు మనకు కష్టాలు వచ్చాయి, కానీ మీరేంటి బాబా చెప్తే కష్టాలు దొరుకుతాయి అంటారు, నేను నవలు చదువుకుంటాను, ఐదు నవలు చదువుతారు తీరవా, అది కూడా పుస్తకమే కదా అన్నాం అనుకోండి, అందుకంటే పిచ్చితనం ఏమన్నా ఉంటుందా? అంటే ఏంటి, మనసు ఆయన మీద పెట్టడం వల్ల, మనం మనసు ఆయనకి అర్పించడం వల్ల ఆయన చేస్తూ ఉన్నారు తప్పించి ఇది సూపర్ హీరో నవలండి, నేను ఇది చదువుతాను తీర్చమనండి, ఆ పుస్తకంలో ఎన్నో అద్భుతాలు చేశాడు కాబట్టి ఇప్పుడు నేను ఒక సూపర్ మ్యాన్ గురించి నవలు చదువుతాను, 11 సార్లు చదువుతాను, మీరు పారాయణ చేసినట్టుగా నేను కూడా ఈయన గురించి చేస్తాను, తీర్థం చూడమనండి. ఎందుకు మనం బాబా గురించి చేస్తే అవుతాయి, మిగిలిన నవల్స్ గురించి చేస్తే అవ్వవు? ఏ నవల్లో సూపర్ హీరో కూడా చేయొచ్చు కదా. అందుకని
ఆయనని ధ్యానిస్తే అట్టి చైతన్య ఘనత లేక బ్రహ్మ సంస్థ కలుగుతుంది. అట్టి స్థితిని ఆయన తప ప్రభావం వలన మనలో తేలికగా కలిగిస్తూ ఉంది. శ్రీ భగవాన్ రమణుల సన్నిధిలో ఇలా ఎందరో అనుభవించారు. అయితే వారిలో ఎందరు సంపూర్ణమైన ఫలాన్ని పొందారు? ఆ ప్రశ్నకే సాయి మామిడి పూత ఉదాహరణలో చెప్పారు. బాబా వచ్చిన వాళ్ళందరూ వైపునకు చెందుతారా అంటే చెప్పారు. ఒక మామిడి చెట్టు ఉదాహరణగా చెప్తూ దానికి పూచే పూతంతా కూడా పండ్లైతే ఎంత బాగుంటుంది అన్నారు. పూత చూసినప్పుడు ఎలా ఉంటుంది? మామిడికి చెట్టుకి అసలు చెట్టు అంతా పూతేసింది అనుకుంటాం. అందులో వేసిన ప్రతి పూత దానికి పండే అవుతుందా అంటే అవదు. చిన్న చిన్న కాయలుగా రాలిపోతాయి, పిందెలుగా రాలిపోతాయి. కొంచెం పెద్దవైన తర్వాత పక్షులు అవి కొట్టేస్తాయి, లేకపోతే రకరకాలుగా రాలిపోతుంది. అంటే గురువుని చివరకంటూ అంటి పెట్టుకొని మామిడి పండులాగా అయ్యేవాళ్ళు అరుదు. మనం ఏమనుకుంటున్నాం? మాస్టర్ అంటారు గురువు దొరకాలే కానీ ముక్తి పొందేదాకా వదలమంటామంట. 2 రోజులు అయిన తర్వాత చాలా పనులు నేను ఇప్పుడు కుదరట్లేదండి, ఈసారి తప్పకుండా చేసుకుంటామండి అంటాం. ఎందుకని? మనకి ఇంకా ఆసక్తి కలగల. మన ప్రీతి వేరే దాని మీద ఉంది. మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా కానీ మన ప్రీతి వేరే దాని మీద ఉంది. ఇది ప్రీతి అనుకోండి, ఆటోమేటిక్గా మనసు ఇది తప్పితే ఇంకోటి కోరుకోదు. ఒకసారి గురువు సన్నిధిలోకి వెళ్ళి అలా చూస్తే అప్పుడు అర్థమవుతుంది మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆ సన్నిధి లభిస్తుందా అని. అలా జరిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే చెప్పుకోవడానికి అంతకంటే యోగ్యమైందే ఉండదట. గురువుని గురించి చెప్పుకోవడం కంటే ఇక యోగ్యమైందే ఉండదనిపిస్తుందట. అందుకని వారిలో ఎందరు సంపూర్ణమైన ఫలాన్ని పొందారు అంటే ఆ ప్రశ్నకే బాబా అన్నారు మామిడి పూత ఉదాహరణతో చెప్పారు. భక్తులు ఎక్కువ మంది అటు బుద్ధి శక్తితో తగినంత తీవ్రంగా వివేచించి వివేక వైరాగ్యాలని పటిష్టం చేసుకోరు. ఇటు నిష్కామ కర్మను అహంకార మమకారాలు లేకుండాను ఆచరించరు. మనం ఏం చేస్తాం? పారాయణ అయితే చేసుకుంటాం, ఏదో మనకి అంతకు ముందు కంటే మెరుగయ్యాం, కనీసం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. కానీ ప్రవర్తనలో పారాయణలో చేసుకునే దాంతో మనం అనుసంధానం చేసుకొని బాగా ఇలా చెప్పారు అని నడుచుకునేసరికి ఇంకా మనం రాలా. ప్రస్తుతం ఒక మెట్టెక్కి వృధాగా గడిపే సమయాన్ని భగవంతుడి చింతన చేయాలి, బాబా చిత్ర పారాయణ చేస్తే ఆయన దృష్టి మన మీద పెడతా అన్నారు. బాబా మీద మనం దృష్టి పెట్టడానికి మనకి సాధనం ఏంటి అంటే చిత్రపారాయణ. ఆ చిత్రపారాయణ చేసినంతసేపు వారి మానసిక సన్నిధిలో ఉంటాం. అందుకని ఆ దృష్టి పెడుతున్నాం కనుక ఆయన మన మీద దృష్టి పెడతారు. కానీ ఇంకా మనకి ఎలా ఉంది? మనకి ఎంతసేపటికి కూడా ఆ చెప్పిన విషయాల్ని జీవితంలో ఇప్పుడు భగవద్గీతలో ఇవన్నీ చెప్పారండి. నాకు భగవద్గీత అంతా తెలుసు అంటారు. పొద్దున్న లేచి సాయంత్రంగా ఇప్పుడు మళ్ళీ నాకు జాబ్ ప్రమోషన్ ఇవి ఇక్కడికే కొట్టుకుంటూ ఉంటాడు. గీతలో ఏం చెప్తున్నాడు? ఎలా ఉండమని చెప్తున్నాడు? పని చేసుకుంటూ పో, ఫలితం గురించి ఆలోచించుకో, నీకు రావాల్సింది వస్తుంది, వచ్చినా రాకపోయినా యోగిలాగే జీవించమంటాడు. కానీ మనం ఏం చెప్తున్నాం? ఇది జస్ట్ నేను 7 to 8 క్లాస్ అండి, అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ నేను నా నార్మల్ లైఫ్లో ఉంటానంటాం. అందుకే మనం చేసే పూజలు ప్రార్థనలు అన్నిటికీ కూడా చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి అవుతుంది. అలా కాకుండా ముందు కృతజ్ఞతగా జీవించడం నేర్చుకో, సంపూర్ణమైన మానవత్వాన్ని పొందు. దానన్నిటికీ కారణం ఏంటి? ఎవరైతే అన్ని రూపాల్లో సాయే ఉన్నారు, లేకపోతే తన గురువే ఉన్నారు అని చేస్తారో అప్పుడు మాత్రమే ధర్మంగా జీవించటం సాధ్యం అవుతుందట. నేను ధర్మంగా ఉంటానండి, కానీ వాడంటే గిట్టదండి, వీళ్ళందరితో ధర్మంగా ఉంటాను అన్నాం అనుకోండి. మా పక్కింటి వాళ్ళతో నాకు పడదండి అందుకని ఇలా ఉంటాను, కానీ మా ఆఫీస్ అందరితో బాగుంటాను అనుకోండి. అంటే వాళ్ళతో కూడా చెడినప్పుడు మళ్ళీ ఇట్లానే అవుతుంది. ఎందుకని? వాడు వేరు వీడు వేరు, వీడు వేరు వాడు వేరు, అక్కడే ఉంటుంది. ఆ అజ్ఞానాన్ని తొలగించడం కోసమే అర్హత అనర్హతలతో సంబంధం లేకుండా బాబా తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన అనుభవం ఏంటి? ఒరే నువ్వు ఇప్పుడు మొదటిసారి వస్తున్నాను అనుకుంటున్నావేమో, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, అన్ని రూపాల్లో ఉండి నేను గమనిస్తూనే ఉన్నాను అని బాబా అనుభవిస్తూ ఉన్నాను. అంటే విశ్వం అంతా వ్యాపించి అన్ని జీవుల్లోనూ, నువ్వు ఆ రోజు కుక్కకి పెట్టినప్పుడు రొట్టె తీసుకుంది నేనే అంటున్నారు. అట్లా ఇంట్లో జరిగేది ప్రతి విషయం ఎక్కడ ఉన్నా కానీ నేను గమనిస్తున్నాను. ఎన్ని గ్రంథాలు చదివితే, ఎన్ని ప్రవచనాలు వింటే మనకి అన్ని రూపాల్లో ఆయనే మన చుట్టూ ఉన్నారు, ఇన్ని జీవుల్లో ఆయనే ఉన్నారనే తలంపు కలుగుతుంది. గ్రంథాలు బాగా చదువుకున్నాం అనుకోండి, రకరకాల సాంప్రదాయాలు పైకి కొట్టుకుంటూ ఉంటారట. వాడిట్టి ఇది వీడిట్టి అద్వైతం చెప్తాడు, వాడిట్టి ద్వైతం చెప్తాను కొట్టుకుంటూ ఉంటారట. ఒకే విషయాన్ని వివిధ సాంప్రదాయాల్లో నేర్చుకున్న వాళ్ళు ఆ సాంప్రదాయాల గురించి కొట్టుకుంటూ ఉంటారట. వాసుదేవ సర్వమితి అని అంటూ ఉంటారట శ్లోకంలో. ఉన్నదంతా ఆయనే అంటూ ఉంటారట, వచ్చి కొట్టుకుంటూ ఉంటారంట. వీడు ఎట్లాంటి వాడు, వాడు అట్లాంటి వాడు, వేదిక మీదే. అందుకని మాస్టర్ గారు అంటున్నారు,
ఎందుకు అలా ఉండదు అంటే, పట్టుకొని ఉండటం సాధ్యం కాదు అంటే, భక్తులు ఎక్కువ మంది అటు బుద్ధి శక్తితో తగినంత తీవ్రంగా వివేచించి వివేక వైరాగ్యాలను పటిష్టం చేసుకోవాలి. ఇప్పుడు మనం గత వారం చెప్పుకున్నాం, మాస్టర్ గారు ఇలా అన్నారు, నాది ఏదైనా నేను నాది అనుకోవటం అజ్ఞానం మాత్రమే. ఎందుకని దానికి ముందు చెప్తున్నారు, మరి ఏదైనా కానీ ప్రకృతి శక్తుల్ని అనుసరించి నడుచుకోవాల్సిందే. ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా భగవంతుడి చేత నడిపించబడేవే. ఇందులో నీది నాది అంటూ ఏమీ లేదు. నీ శరీరంతో సహా, నీలో ఆలోచనతో సహా ఏదీ లేదు. నీ ఆధీనంలో ఉంటే చూపించు. నేను అసలు ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉంటానండి. మాస్టర్ జరుగుతుంటే మాస్టర్ అడిగారట, ఏదో నీ ఎంత ఉందో చూద్దామని నీ చేతికున్న వాచ్లో సెకండ్స్ హ్యాండ్ ఎలా తిరుగుతుందో గమనించమన్నారట. వేరే ఆలోచన లేకుండా దాని మీదే చూడమన్నారట. ఎంతో కష్టపడతాయి కానీ 15-20 సెకండ్లు ఉండగలిగిన వాళ్ళు ఉన్నారట. మళ్ళీ రెండోసారి చేస్తే అంతసేపు ఉండలేని కూడా ఉన్నారట. అంటే ఇందాక చేసినప్పుడు నాకు ఇందాక 30 సెకండ్స్ నుంచి ఆలోచించగలిగే వేరే ఆలోచన లేకుండా ఉన్నానండి, ఈసారి 10 సెకండ్స్ ఉన్నాను అంటే ఆ కంట్రోల్ కూడా నీది కాదని తెలిసిపోతుంది అంటున్నారు. మనకి వాచ్ చూస్తే ఏమనిపిస్తుంది, ఒక నిమిషం సెకండ్ చూస్తాం, మరు క్షణంలో సెకండ్స్ హ్యాండ్ ఒక 5 క్షణాలు కాగానే ఇదేంటి వాచ్ మీద గీత పడింది అనిపిస్తుంది. లేకపోతే మనం తీసుకున్న కలర్ పింక్ కలరు, మన ఫ్రెండ్ది ఇంకో కలర్ అనిపిస్తుంది. ఓ నాది సర్కిల్గా రౌండ్గా ఉంది, వాళ్ళది స్క్వేర్ అనిపిస్తుంది. ఓ నాది చైను, లేకపోతే ఇంకోటి అనిపిస్తుంది. అంటే దేని మీద మనం మనసు పెట్టమని అన్నాము, కొన్ని క్షణాలైనా ఆ కాన్సన్ట్రేషన్ గమనించమన్నాము, 2 క్షణాల్లోనే పక్కకి తప్పిపోతుంది. ధ్యానం చేసుకుందామని కూర్చుంటాం, ఏదో వచ్చేస్తాయి ఆలోచనలు, మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి, అరే ధ్యానం చేసుకోమని కదా అని. అంటే ఎలా ఉంటుంది మన మనస్సు అంటే, వీటన్నిటికీ కారణం ఏంటి, భక్తులు ఎక్కువ మంది అటువంటి బుద్ధిశక్తితో తగినంత తీవ్రంగా వివేచించి వివేక వైరాగ్యాలను పటిష్టం చేసుకోరు. అటు నిష్కామ కర్మను కూడా అహంకార మమకారాలు లేకుండా ఆచరించరు కనుక చిత్తశుద్ధి తగినంతగా వారిలో ఉండదు. చిత్తశుద్ధి ఎందుకు మనకు కలగదంటే కారణం ఇది. చెప్పింది మనం మర్చిపోతూ దాన్ని ఇది బాగుందండి అనుకున్న దానికను ఇది బాగున్నది ఎందుకు చెప్పారు బాబా మన జీవితంలో ఆచరించుకోవాలి. ఇప్పుడు మహారాజులుగా జీవించిన వాళ్ళు ఉన్నారు జ్ఞానం పొందిన తర్వాత, కానీ ఇవి నావే అనుకొని జీవించలేదు. చూడండి, జ్ఞానం పొంది మహారాజులు అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు వాటితో అటాచ్మెంట్ లేకుండా ఉన్నారు. చేసే పనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కానీ దాంతో అటాచ్ అయ్యి ఉండరు. ఇన్వాల్వ్మెంట్ లేకుండా పనే జరగదు అంటారు. ఇన్వాల్వ్ కాలేదనుకోండి, పారాయణ చేసిన ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏమవుతుంది, కళ్ళులో చూస్తూ ఉంటే మన మనసు ఎక్కడో ఉంటుంది. అందుకని తీవ్రంగా వివేచించి వివేక వైరాగ్యాన్ని పటిష్టం చేస్తారు. అటు నిష్కామ కర్మను కూడా అహంకార మమకారాలు లేకుండా ఆచరించరు కనుక చిత్తశుద్ధి తగినంతగా వారిలో ఉండదు. మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.